పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఆదివారం మనకి రూపాంతరపు ఆదివారంగా మనము జరుపుకుంటా ఉన్నాము. రూపాంతరపు ఆదివారం అంటే అందరికీ తెలిసినట్లే ట్రాన్స్ఫిగరేషన్ మనం అని అంటూ ఉంటాం. కానీ మనకి ఇవ్వబడినటువంటి పాఠాలు చూస్తే ఈసారి దేనికి రూపాంతరము అంటే, అంతరము అంటే డిఫరెన్స్. ఈ రూపానికి, మనకి కనపడే రూపానికి, పొందబోయే రూపానికి అసలు ఏమాత్రము కూడా పొంతన లేకుండా ఆ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఆ ఫిగర్లో అంటే మనకు కనపడే ఆ ఫిగర్లో అంత పూర్తి మార్పుని చూడగలుగుతాం. అయితే ఇప్పుడు మనం చూసేది దేనిలో ట్రాన్స్ఫిగరేషన్ చూస్తాము, ఆ రూపం యొక్క అంతరము మనము దేనిలో చూస్తాము, ఎక్కడ చూస్తామంటే ఒకటి ఈ 3 పాఠాల నుంచి మనం చెప్పగలము. దేవుని మహిమ యొక్క జ్ఞానము, దేవుని మహిమ గూర్చిన జ్ఞానము ఎలాగా అది తన రూపాన్ని మార్చుకుంటా వచ్చిందో ఈ 3 పాఠాల్లో చెప్తా ఉంటారు మనకి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అక్కడ 25 నుంచి 27 వచనాల్లో యేసుక్రీస్తు వారు కొన్ని పట్టణాల గురించి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు. కపెర్నహూము గురించి, నీ మధ్య చేసిన అద్భుతాలు సొదొమ పట్టణంలో చేసినట్టు వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొందేవాళ్ళని, అదేవిధంగా బేత్సయిదా, కొరాజీనా అనే పట్టణాల్లో చేసిన అద్భుతాలు కనుక తూరు సీదోను పట్టణాల్లో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారిపోయే ఉండేవాళ్ళు అని ఆయన బాధపడుతూ 25 నుంచి 27 వరకు ఏమంటారంటే, తండ్రి ఆకాశమునకు భూమికి నువ్వే తండ్రివి అని దేవుని సంబోధిస్తూ, కానీ మీరు బాలురకు కొన్ని విషయాల్ని మీరు తెలియజేశారు, జ్ఞానులకు వివేకులకు అవి మరుగుపరిచారు. అంటే కొన్ని సంగతుల్ని జ్ఞానులు వివేకులు కూడా తెలుసుకోలేరు, కానీ పసిబాలులకు మాత్రమే నువ్వు అట్లని తెలియజేశావు. ఇలాగ చేయటం నీ చిత్తము అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు. తండ్రి కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. అంటే యేసుక్రీస్తుని యూదులు కుమారుడిగా అంగీకరించలేదు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మెస్సేగా వారు అంగీకరించలేదు. కాబట్టి ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా అద్భుతాల్ని పొంది ఆస్వాదించే వారిగా ఉన్నారు, కానీ అతనే దేవుని కుమారుడని వారు నమ్మట్లేదు. అందుకని యేసుక్రీస్తు వారు బాధపడుతూ, నిజంగా తండ్రికి తప్ప కుమారుడు ఎవరో ఎవ్వరికి తెలియదు. అదేవిధంగా కుమారుడు కూడా ఎవరికైతే తను తండ్రిని చూపించదలుచుకున్నాడో వాళ్ళకి మాత్రమే బయలుపరుస్తాడు. తండ్రి ఎవరో ఈ కుమారుడు చెప్తే గాని ఎవరికి తెలియదు అని ఆ 27వ వచనం ముగిస్తారు. అంటే యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతున్నారంటే, తండ్రి యొక్క ఏకైక కుమారుడు తానే, కానీ తన గురించినటువంటి జ్ఞానము అందరికీ ఉండదు. అదేవిధంగా తండ్రి చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది అని చెప్తూ, ఈ కుమారుడు తండ్రి గురించినటువంటి జ్ఞానం తను ఇవ్వదలిస్తేనే, దేవుని యొక్క ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని తను చూపిస్తేనే, తను బయలుపరిస్తేనే ఇతరులు గ్రహించగలరు అని చెప్తా ఉంటారు. ఆ గ్రహింపుకు వచ్చిన వారు శిష్యులందరూ గ్రహింపుకు వస్తారు. ఆ తర్వాత కాలంలో మనము పౌలు గారిని చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటది. పౌలు గారు దేవుని మహిమ యొక్క జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమనంటారంటే, దేవుని క్రీస్తు యొక్క మహిమను గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్వరూపము యొక్క మహిమ క్రీస్తులో ఉన్నదని వీరికి తెలియట్లేదు. ఆ సువార్త ప్రకాశమానము వాళ్ళకి తెలియకుండా ఉండునట్లు అవిశ్వాసులకు మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశారంట. ఎవరు అంటే ఈ యుగ సంబంధమైన దేవత. అక్కడ ఏమని ఉంటుందంటే, దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క మహిమ క్రీస్తులోనే ఉన్నది, ఆ ప్రకాశం వీళ్ళకి తెలియట్లేదు. క్రీస్తులో ఉన్న దైవత్వము తండ్రి అయిన దేవునిదే. ఆ ప్రకాశము, దేవుని ప్రకాశము మహిమ క్రీస్తు అనేటటువంటి ఈ కుమారుడిలో ఉంది. అది తెలియట్లేదు వీళ్ళకి. ఎందుకంటే అవిశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క మనోనేత్రాలు ఇంకా తెరుచుకోబడలేదు. మనోనేత్రాలు అంటే భౌతిక నేత్రాలు కదా, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన చక్షువులు అనమాట. ఆ యొక్క నేత్రాలు తెరుచుకోవట్లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది, ఈ అపవాది వాళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేశాడు. కాబట్టి నిజమైన దేవుని యొక్క స్వరూపము క్రీస్తే అని వాళ్ళు తెలుసుకోవట్లేదు అని చెప్తూ, మళ్ళీ అక్కడ ఇంకో నెక్స్ట్ వచనంలో ఏమని ఉంటుందంటే, అంధకారములో నుండి వెలుగు కలుగును గాక అని ఏ దేవుడు పలికాడో ఆయనే క్రీస్తు యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ మా హృదయాల్లో క్రీస్తు ద్వారా ప్రకాశించింది అంటారు. అంటే తండ్రి అయిన దేవుడు మొట్టమొదట సృష్టిని చేసినప్పుడు వెలుగు కలుగును గాక అని మొదటి మాట పలుకుతారు ఆయన. ఆ వెలుగు, అంధకారంలోంచి వెలుగు పుట్టింది. ఆ వెలుగు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క వెలుగు ఈ లోకానికి వచ్చింది. కాబట్టి
అది మా హృదయాలలో ప్రకాశించింది మాకు తెలుసు అని ఆయన చెప్తున్నారు. అంటే అవిశ్వాసులకు తెలియట్లేదు, దేవుని యొక్క వెలుగు క్రీస్తే అని తెలియట్లేదు, కానీ మాకు తెలిసింది కాబట్టి మమ్మల్ని మేము మెప్పించుకోవడానికి ఏమీ మాట్లాడట్లేదు, కానీ యేసుక్రీస్తే ప్రభువని, ఆయన నిమిత్తము మేము మీ పరిచారకులమని మేము ఎంతో వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాం అంటారు. అంటే ఇక్కడ క్రీస్తు వారు ఏం చెప్పారంటే, నేను ఎవరినో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. కొంతమంది గ్రహిస్తారు, చిన్న బిడ్డలు గ్రహిస్తారు నేను కుమారుణ్ణని, కానీ నిజమైన జ్ఞానులు వివేకులు యూదులు మనకు తెలుసు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, వాళ్ళ లోకంలోనే మేధావులు, కానీ అట్లాంటి మేధావులకు కూడా దేవుని యొక్క స్వరూపాన్ని నేనే అని, నా మహిమకు సంబంధించిన స్వరూపము వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, గాను చిన్న బిడ్డలు గ్రహిస్తున్నారు. కానీ అలా గ్రహించిన వారు కొంతమంది ఉన్నారు. వారెవరంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కొంతమంది తనని ఫాలో అయ్యేవాళ్ళు మేము మాత్రము ఏ దేవుడు చీకటిలోంచి వెలుగు కలుగజేశాడో ఆయన వెలుగుని క్రీస్తు ద్వారా మా హృదయాలలో ఉంచారు కాబట్టి ఆయనే మనకి ప్రభువని మేము మీకు తెలియజేస్తున్నాం. మా గురించి మేము చెప్పుకోవట్లేదు, కానీ యేసుక్రీస్తే మన ప్రభువని, మేము ఆయన ద్వారా మీ పరిచారకులం, ఆయన కోసము ఆయన సువార్తని ప్రకటించడానికి మీ పరిచారకులుగా ఉన్నాం మేమని చెప్పుకుంటున్నారు. అయితే ఈ మహిమ యొక్క జ్ఞానము ఎలా రూపాంతరం చెందిందో యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 10-11 వచనాల్లో చూపిస్తారు. 10వ వచనంలో ఏం చూపిస్తా ఉంటారంటే, శృంగారమైన పాగా ధరించుకునిన పెళ్లి కొడుకు రీతిగా అలంకరించుకుని ఆభరణాలు ధరించినటువంటి పెళ్లి కుమార్తెలాగా ఆయన నాకు రక్షణ వస్త్రాల్ని ధరింపజేశాడు, నీతి అనే పైబట్టను కూడా నాకు వేశారు అని చెప్తా ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారంటే సంఘం ఏం చెప్తుందంటే, దేవుడు నన్ను కాపాడుతున్నారు. ఎలాగా అంటే, ఒక పెళ్లి కొడుకు చక్కటి పాగా మంచి బట్టలు వేసుకొని చక్కటి తలపాగా పెట్టుకుని ఎంత హుందాగా ఉంటాడో, పెళ్లి కూతురు రకరకాల ఆభరణాలతో ఎంత అందంగా ఉంటుందో, అటువంటి అందము ఆ హుందాతనము కూడా సంఘానికి దేవుడు దయచేస్తున్నారు. ఎలాగంటే రక్షణ ద్వారా, నీతి ద్వారా. రక్షణ అంటే అది ఇంకా జరగలేదు. యెషయా గ్రంథంలో అది ఒక మినీ బైబిల్ అంటారు కదా, 66 అధ్యాయాలు ఉంటాయి అందులో మొదటి రాకడ గురించి ఉంటది, యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి కూడా ఉంటది. ఇది మొదటి రాకడ గురించినటువంటి ఆ స్వరూపం అన్నమాట. అంటే రూపాంతరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సంఘం గురించి చెప్తున్నారు. ఆ సంఘం మాట్లాడుతుంది. ఆ సంఘాన్ని దేవుడు రక్షణ నీతితో అలంకరిస్తారు. రక్షణ అంటే దేవుడిచ్చేది, యేసుక్రీస్తు వారు ఇచ్చేది. నీతి అంటే కూడా ఆయన నీతిని మనకి ఇస్తారు. యేసుక్రీస్తులో ఉన్న నీతిని మనకు ఆయన పైబట్టగా ధరింపజేశారు. కాబట్టి సంఘం చెప్తుంది, నేను రాబోయే కాలములో యేసుక్రీస్తు వారిలాగా నీతిని ధరిస్తాను, రక్షణని కలిగి ఉంటానని చెప్తారు. ఆ తర్వాత వచనాలలో ఆ 11వ వచనంలో మనకు ఉంటది, ఏమని ఉంటదంటే, భూమి మొలకను మొలిపించినట్లు అని ఉంటది. భూమిలోంచి దేవుడు ఒక శక్తిని, పుట్టించగల శక్తిని భూమికి ఇచ్చారు. అందుకనే భూమి వృక్షాలని, రకరకాల చిన్న చిన్న మొక్కల్ని, అన్ని రకాల జాతుల మొక్కల్ని మొలిపించుగాక అంటాడు తండ్రి అయిన దేవుడు. మొట్టమొదట మనం చూస్తే ఆది కాండంలో, అంటే పుట్టించే శక్తిని భూమికి ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత స్త్రీకే ఇచ్చాడు. వీళ్ళిద్దరికీ పుట్టించే శక్తి. మధ్యలో సముద్రం కూడా జలచరాలని పుట్టించునుగాక అంటారు. ఆ విధంగా భూమికి ఆ మొలిపించే శక్తి ఉంది కాబట్టి, భూమిలో మొలక మొలిపించినట్లుగా ఆ తోటలో విత్తనాలు నాటితే ఆ విత్తనాల్లోంచి వృక్షాలు మొలిచేటట్లుగా దేవుడు ఒక పని చేస్తారంట. ఏంటంటే, అన్యజనుల సమస్త జనుల ఎదుట యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. సమస్త జనులు అంటే ఇందాక మనం చూస్తే తన జనాంగమైన యూదులే దేవుని యొక్క స్వరూపంగా క్రీస్తుని గుర్తించలేదు, కానీ అందులోనే దేవుడు ఆ జ్ఞానాన్ని మళ్ళీ పౌలు గారికి ఇచ్చారు. ఇక్కడేమో సంఘమేమో యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వస్తుంది, అదొక ప్రాఫెసీ అన్నమాట. యెషయా గారు ఒక ప్రవచనం పలుకుతున్నారు, సంఘం ఎలా ఉండబోతుందో చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ సంఘానికి ఆ రక్షణ ఉంది, నీతి ఉంది. కానీ రెండవ రాకడలో ఎలా ఉంటుందంటే, భూమిని తనంతట తాన్నే ఎలా మొలకెత్తేస్తుందో, అదేవిధంగా మనము నాటిన విత్తనాల్లోంచి వృక్షాలు ఎలా వస్తాయో, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు సమస్త జనుల ఎదుట, అంటే ఆయన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అందరి కన్నుల ఎదుట నీతిని స్తోత్రాన్ని ఉజ్జీవింపజేస్తారు. రెన్యూయింగ్ అన్నమాట. ఆయన కొత్తగా నీతిని స్తోత్రాన్ని, అంటే రెండవ రాకడలో ఆ నీతి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆ నీతి, ఆయన మేఘారూఢుడే వచ్చినప్పుడు ప్రతి కన్ను కూడా ఆయనను చూస్తుంది అని చెప్తా ఉన్నారు. ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా తనను పొడిచిన వారు కూడా తనను చూస్తారని చెప్తున్నారు. అంటే ఆ రీతిగా దేవుని యొక్క నీతి అందరి ఎదుట ఉజ్జీవింపబడుతుంది. మళ్ళీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ ఉజ్జీవం ఆయన ద్వారా, ఆ నీతి
నీతి అంటే యేసుక్రీస్తు వారు కాబట్టి మళ్ళీ సమస్త జనులు చూడబోతున్నారు. అంతేకాకుండా స్తోత్రము కూడా ఉజ్జీవింపజేస్తారు. ఆయన నమ్మిన ప్రతి వారు కూడా ఆ స్తోత్రం, ఆయన గురించినటువంటి ఆ గొప్పతనాన్ని గురించినటువంటి స్తోత్ర గీతాలు పలుకుతా ఉంటారు. ఇక్కడ మొదటి రాకడ గురించి ఉంది, రెండవ రాకడ గురించి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రూపాంతరం ఏంటంటే తండ్రి అయిన దేవుడు తన స్వరూపంగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఈయనైతే తనను తాను తగ్గించుకొని ఒక స్త్రీ చిన్న గర్భంలో ఆయన ఇమిడిపోయి ఈ లోకానికి వచ్చి దీనుడుగా 33.5 సంవత్సరాలు సంచరించారు ఆయన. అది ఆ రూపాంతరం, దేవుని యొక్క గొప్ప మహిమ, ఆ గొప్ప జ్ఞానం ఒక మానవాకారంలో ఈ లోకంలో సంచరించిన రూపాంతరము. ఆ జ్ఞానాన్ని ఎవరు గ్రహించట్లేదు, పౌలు గారు లాంటి కొంతమంది తప్ప. వాళ్ళు గ్రహించారు కాబట్టే తమను తాము తగ్గించుకొని యేసు ప్రభువు మాత్రమే అందరికీ ప్రభు అని చెప్తూ ఆయన గురించి మిగతా వాళ్ళకి వాళ్ళు పరిచారకులు అయిపోయారంట. అందరిని బతిమలాడుకుంటున్నారు. మరి దేవునిని అంగీకరించండి, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు తండ్రిని చూసినట్లే. యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, ఫిలిప్ అంటాడు మాకు తండ్రి అని దేవుని చూపించమనంటే యేసుక్రీస్తు వారు అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటారు. ఇంతకాలము నాతో ఉండి కూడా తండ్రిని చూపించమని అడుగుతున్నావా అంటే అది ఇంకా వాళ్ళకి తెలియలేదు. అందుకని అంటున్నారు యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరిస్తేనే తప్ప కుమారుడు ఆయన ఎవరికైతే బయలుపరచని ఉద్దేశిస్తాడో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తండ్రి కుమారుడు ఒక్కటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్క రూపమే అని ఆయన ఎవరికైనా చెప్తే తప్ప తెలియదు. ఆ జ్ఞానం అందరికి కలగదు అని చెప్తున్నారు. ఆ రూపాంతరాన్ని మనం సంఘంలో చూడొచ్చు. ఆయన మహిమ యొక్క జ్ఞానము సంఘానికి రక్షణగా, నీతిగా, వస్త్రాలుగా అలంకరించిన రీతి. అదే విధంగా రెండవసారి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సమస్త జనుల ఎదుట ఆయన యొక్క నిజమైన మహిమా స్వరూపం మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆ గొప్ప మహిమని, ఆ గొప్ప తేజస్సుని మనం చూడగలుగుతాం. అల్టిమేట్ గా దేవుని యొక్క రూపము యేసుక్రీస్తు వారి ద్వారా రెండవ రాకడలో మనం చూడగలుగుతాము. అంచెలంచెలుగా ఆయన తన మహిమని, తన యొక్క మహిమ యొక్క స్వరూపాన్ని, దాని గురించిన జ్ఞానాన్ని ఎలా వెల్లడిపరిచారో, సంఘానికి ఎలా తెలియజేశారో, నమ్మిన వారికి దానిలో ఉన్న రుచి ఏంటో చూస్తారు. నమ్మని వారు కూడా రెండవ రాకడలో ఆయన నీతిని, స్తోత్రాన్ని దేవుడు ఉజ్జీవింపజేయటం చూసి అప్పుడు వారు గ్రహిస్తారు. కానీ అప్పటికే సమయం మించిపోతుంది. కాబట్టి దేవుని మహిమ యొక్క జ్ఞానము యొక్క రూపాంతరము ఈ ఆదివారం మనకి దేవుడు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ రూపాంతరాన్ని మనము మన మనసుల్లో మెడిటేట్ చేసుకుంటా ఉంటే దాని యొక్క లోతులను కూడా మనం శోధించి ఎంతో ఆనందం పొందగలం. గొప్ప దేవుడు మన కోసం ఏ విధంగా రూపాంతరం పొందుతూ రక్షణను, నీతిని మనకు అలంకరింపజేశాడో మనం గనక గ్రహిస్తే ఆయన మన కోసం చేయనిది ఏది లేదని తెలుసుకుంటాం. అట్టి గొప్ప దేవుణ్ణి కీర్తిస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటూ ఆయన సహాయాన్ని మనం కోరుకుందాం. దేవా పరమ తండ్రి, నాయన కొన్ని నిమిషాలు మేము నీ యొక్క మహిమ యొక్క జ్ఞానము గురించినటువంటి రూపాంతరాన్ని మేము చూసాం తండ్రి. నీ మహిమ, నీ జ్ఞానం అంతా కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలవు తండ్రి. అయినా సరే నువ్వు శరీరాకారుడిగా ఈ లోకములో సంచరించారు ప్రవ్వా. దానిని కూడా గ్రహించలేని వారు కేవలము అద్భుతాలని మాత్రమే స్వీకరించి ఆనందించారు ప్రవ్వా. దానిని గ్రహించిన పౌలు గారు లాంటి వారు అందరి కోసము, క్రీస్తు సువార్త కోసము పరిచారకులుగా మిగిలిపోయారు తండ్రి. కానీ ప్రవ్వా ఇప్పుడు మేము రక్షణని, నీతిని ధరించిన వారమై ప్రవ్వా మీ సంఘాన్ని మీరు పెళ్లి కూతురుగా సిద్ధం చేశారు తండ్రి. అందులో భాగంగా మేము ఉన్నాము. రాబోయే రెండవ రాకడలో ప్రవ్వా అందరి కన్నుల ఎదుట, సమస్త జనాల ఎదుట నిజమైన నీ రూపం యొక్క అంతరం ఏంటో మేము చూడగలుగుతున్నాం తండ్రి. ఆయన మొట్టమొదటి నుంచి ఇన్ని దశలుగా నువ్వు మాకు చూపించి చిట్ట చివరిలో యేసుక్రీస్తు ద్వారా మీ యొక్క నీతిని, స్తోత్రాన్ని ఉజ్జీంపజేసే దేవా, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క రూపాంతరాన్ని మా మనస్సుల్లో ఉంచుకొని నిన్ను సదాకాలము మర్చిపోకుండా ధ్యానించుకోవడానికి ఇంత మంచి జ్ఞానాన్ని మాకందరికీ అనుగ్రహించినందుకు నీకే ప్రభావము, మహిమ, ఘనత ఆరోపిస్తూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.